చాలామంది పొద్దున్న లేవంగానే బ్రష్ చేసుకొని లోపల ఉన్న పసరంతా తీసేస్తే మనకి చాలా మంచిది అని అనుకుంటారు. అది నిజమా కాదా? అసలు పసరు అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ తేజస్విని తుమ్మ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ సన్కేర్ క్లినిక్స్, హైదరాబాద్. పసర్ అంటే మా సైంటిఫిక్ భాషలో బైల్ అంటాం అన్నమాట. ఇది లివర్లోని ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఒక డక్ట్ ద్వారా కిందకు వచ్చి గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం కానీ చేదు అంటాం కదా, అందులో వచ్చి స్టోర్ అవుతుంది. ఈ గాల్ బ్లాడర్ అనేది ఒక ట్యాంక్ లాంటిది అనమాట. లివర్ ఏదైతే పసర్ని ప్రొడ్యూస్ చేస్తుందో అదంతా ఈ గాల్ బ్లాడర్ స్టోర్ చేస్తుంది. దీని యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అని అంటే డైజెషన్, అంటే మన ఫుడ్ డైజెషన్కి ఇది హెల్ప్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఫుడ్ తిన్నప్పుడు స్టొమక్లోకి వెళ్తుంది. ఆ స్టొమక్లో యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ ఫస్ట్ దాన్ని డైజెస్ట్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా తయారు చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అది చిన్న పేగులోకి వెళ్తుంది. ఒక్కసారి అది చిన్న పేగులోకి వచ్చినాక ఈ బైల్ అనేది ఏదైతే గాల్ బ్లాడర్లో ఉందో అది కంట్రాక్ట్ అయ్యి ఒక ట్యూబ్ ద్వారా ఈ పసర్ని చిన్న పేగులోకి రిలీజ్ చేస్తున్నాం. అంటే ఫుడ్ అనేది చిన్న పేగులోకి ఎంటర్ కాగానే ఈ పసరు అనేది గాల్ బ్లాడర్లోంచి చిన్న పేగులోకి వస్తుంది. అక్కడ ఈ పసరు మన చిన్న పేగులో ఉన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికని హెల్ప్ అవుతుంది అనమాట. సో మన ఫుడ్ డైజెషన్కి ఈ పసరు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పసర్ నార్మల్గా ఏంటి, చిన్న పేగు ఫస్ట్ సెకండ్ పార్ట్లో రిలీజ్ అయ్యి అక్కడి నుంచి కిందకి అనేది వెళ్ళిపోతుంది. కానీ అది తిరిగి పైకి రాదు. ఒకవేళ తిరిగి పైకి వచ్చింది అనుకోండి, మన స్టొమక్లో నార్మల్గా యాసిడ్ ఉంటుంది కదా, ఈ పసర్ పైకి వస్తే దాంతో రియాక్ట్ అవ్వడం వల్ల ఈ పసర్ అనేది ఆల్కలీ నేచర్ అనమాట. సో ఇది నార్మల్గా స్టొమక్లో ఆల్కలీ నేచర్ ఉండదు కాబట్టి ఇది ఎప్పుడైతే స్టొమక్లోకి వస్తుందో దాని మీద ఉన్న లేయర్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా ఇప్పుడు కొలిసిస్టెక్టమీ కానీ ఇలాంటి గాల్ బ్లాడర్ అనేది తీసేస్తే ఈ పసర్ అనేది కొంచెం ఎక్కువగా చిన్న పేగులోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ చిన్న పేగులోంచి కొంచెం స్టొమక్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం పొద్దున్నే లేస్తామని చెప్పాను కదా, లేచినప్పుడు అంటే రాత్రి ఎప్పుడో 8కి 9కి తింటాం. మళ్ళీ పొద్దున 7, 8 అయ్యేసరికి అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 12 hours మనం ఫాస్టింగ్లో ఉంటాం. అంటే అప్పుడు ఏ ఫుడ్ అనేది కూడా మన స్టొమక్ కానీ ఇంటెస్టైన్స్లో కానీ ఉండదు. కానీ కొంచెం బైల్ మాత్రం గాల్ బ్లాడర్లో కొంచెం స్టోర్ అయినా కానీ లివర్లోంచి రిలీజ్ అయిన బైల్ కొంచెం స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఉన్నది ఉండొచ్చు. అందులో కొంచెం పార్ట్ స్టొమక్లో కూడా రావచ్చు, లేదా స్మాల్ ఇంటెస్టైన్లోనే ఉండొచ్చు. కానీ మనం పొద్దున్నే లేచి నేను పసర్ తీయాలి, నాకు పసర్ తీస్తేనే నాకు ఫ్రెష్గా ఉంటుంది అని పొద్దున్నే మనం బలవంతంగా దాన్ని తీసామనుకోండి, దాని న్యాచురల్ ప్రాసెస్ ఏంటి, కిందకి వెళ్ళడం. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని రివర్స్ చేసి బలవంతంగా దాన్ని చిన్న పేగులో ఉన్న దాన్ని స్టొమక్లోకి తీసుకొచ్చి స్టొమక్లో నుంచి అన్నవాహిక అంటే ఈసోఫేగస్లో తీసుకొచ్చి బయటికి తీసుకొస్తున్నాం. సో ఈ ఆల్కలీ అనేది దానికి మొత్తం స్టొమక్ లేయర్కి ఈసోఫేజియల్ లేయర్కి మొత్తం ఎక్స్పోజ్ అయ్యి అక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ, గ్యాస్ట్రైటిస్ రావడం కానీ, లేకపోతే నొప్పి రావడం, మంట రావడం, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఒక న్యాచురల్ ప్రాసెస్కి రివర్స్ చేసి దాన్ని రివర్స్ఫుల్గా పైకి తీసుకొస్తున్నాం. కానీ అది కరెక్టా, తప్పు. ఎందుకంటే దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మరి పసరు వచ్చినప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, ముందు మనం లేచి మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు బలవంతంగా ఎప్పుడు కూడా దాన్ని బయటికి తీయొద్దు. బ్రష్ చేసినాక కొంచెం వాటర్ తాగండి. ఆ వాటర్ తాగడం వల్ల అది మొత్తం ఈసోఫేజస్ లేయర్ని, నెక్స్ట్ స్టొమక్ లేయర్ని కూడా ఒక లేయర్లో అంటే వాష్ చేసేసి ఏదైనా కొంచెం పసరు అనేది స్టొమక్లో ఉన్నా కానీ అది వాష్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అలా న్యాచురల్ ప్రాసెస్లో అది వెళ్ళిపోతుంది. అంతేకాని బలవంతంగా మాత్రం తీయొద్దు. Hope this video is useful for you. Like, share and subscribe my channel for more useful content.